హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్స్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి పారామెడికల్ ఉద్యోగాలు అనేవి పడ్డాయండి. దాని గురించి వీడియో అప్డేట్ అనేది మీకు ఇస్తున్నాను. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వచ్చి వీడియోలోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్ గురించి పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాను. ఈ ఓపెనింగ్ డేట్స్ వచ్చి 17 నుంచి జరుగుతుందండి. సమ్ ఇష్యూస్ వల్ల త్వరగా చేయలేకపోయినాను, క్షమించండి. క్లోజింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 16 తేదీ వరకు ఉంది. మీరు త్వరగా వెంటనే అప్లై చేసుకోండి. ఏమంటే లాస్ట్ టైంలో టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ అప్లై చేయకుండా మీరు మిస్ కావచ్చు. ఇది ఏమంటే అప్లై చేసేటప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి కరెక్ట్ చేసుకోవడానికి కూడా టైం ఇస్తారండి. ఆ టైంలో మీరు దాన్ని ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 26 వరకు ఉంటుంది. అంటే అప్లికేషన్ ఎండ్ అయ్యి నాకు కూడా ఒక 7 days, ఒక 10 days వరకు కూడా మీకు టైం అనేది ఉంటుందండి. ఆ టైంలో మీరు కరెక్ట్ చేసేసుకోండి. దీంతో వచ్చి ఒక 20 పోస్ట్స్ గురించి చెప్పారు. అవేమంటే నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజినిస్ట్, ఇలా ఒక 20 వరకు పోస్ట్ అనేవి ఇచ్చారు. దాంతో వాళ్ళ ఒక పే లెవెల్ కూడా చూపించారు. 7th పే లెవెల్ 44,900. ఇలా ఏజ్ లిమిట్ బట్టి వాళ్ళ యొక్క పోస్ట్ బట్టి అమౌంట్ అనేది చూపించారు. మొత్తం 1376 పోస్టులు అనేవి చూడొచ్చు మీరు. గ్రాండ్ టోటల్ ఇక్కడ 1376 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ వ్యాకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. అది బోర్డు యొక్క డెసిషన్ అండి. దీన్ని మనం ఎవరో ఏం చేయలేం, మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ వచ్చి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడండి. COVID-19 పాండమిక్ వల్ల 3 years అనేది ఏజ్ లిమిట్ అనేది కూడా ఇచ్చాడు. దీనివల్ల ఎవరైతే COVID-19 పాండమిక్లో పాస్ అయ్యారో వాళ్ళంతా కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పచ్చు. దీంతో వచ్చి 2025 నాటికండి ఏజ్ లిమిట్ ఇక్కడ ఉంది చూడండి. 2025 నాటికి ఏజ్ లిమిట్ అనేది తీసుకుంటారు. 1/1/2025 నాటికి ఇది క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇంకా చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ అంటే ఇదండి నేషనల్ సిటిజన్షిప్ అండి. ముందుగా దీన్ని అప్లై చేసే వాళ్ళు క్యాండిడేట్స్ అండి ఇండియన్స్ అయి ఉండాలి. అదర్ కంట్రీస్ వాళ్ళకి అది ఎక్సెప్ట్ కాదు. ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, మెన్షన్ చేశాడు. 18 to 33 ఏజ్ గ్రూప్ వాళ్ళు అనేసి 1/1/2007 నాటికి ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇలా ఒక్కొక్క ఏజ్ లిమిట్ వారికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే వీళ్ళకి ST క్యాండిడేట్స్కి ఏజ్ రిడక్షన్స్ అనేది 5 years అనేది ఇచ్చాడు. OBC వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకందరికీ ఒక్కొక్క దీన్ని బట్టి దాంతో కూడా క్యాస్ట్ వైజ్ తీసుకొని 3 years, 6 years, 8 years అనేది ఇచ్చాడు. అండ్ EWS వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి, ఎందుకో తెలియదు. అండ్ ఫీజు పేమెంట్ గురించి ఇక్కడ ఇచ్చాడండి. ఫీజు పేమెంట్ ఏమంటే దీనికి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్తాము. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్యాండిడేట్స్ అనేది యానెక్సర్ ఏలో తెలిపాడండి. దీంతో తర్వాత ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే అన్ని కేటగిరీస్ వారికి 500 అనేది ఇచ్చాడు. అలాగే 400 రీఫండ్ అనేది పడుతుందన్నాడు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రీఫండ్ అనేది 400 అనేది ఎగ్జామ్కి వెళ్ళి రాసేటప్పుడు కల్లా మీకు పడుతుందని ఇక్కడ మెన్షన్ చేశాడండి. అండ్ ST అండ్ PWD ఫీమేల్ క్యాండిడేట్స్ వాటికి అందరికీ 250 రూపీస్ అనేది ఛార్జ్ చేశాడండి. ఆ 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ అవుతుందని ఇక్కడ చెప్పాడు. ఫీజు పేమెంట్ ఓన్లీ మీరు UPI ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఇట్లా అన్నిటి ద్వారా యాక్సెప్టబులే. ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండి, ఆఫ్లైన్ మోడ్ అంటూ లేదు, ఓన్లీ ఆన్లైన్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దామండి. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఓన్లీ అప్లికేషన్ ఓన్లీ సింగిల్ స్టేజ్లో ఉంటుందండి. ఎగ్జామ్ అనేది CBT అనేది 100 questions అనేవి ఉంటాయి. 90 minutes ఇస్తారు. మీకు అక్కడ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ గురించే ఉంటాయి.
మీకు పారామెడికల్ కాబట్టి నీకు ప్రొఫెషనల్ అబిలిటీ నుంచి ఎక్కువగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 70 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. మార్క్స్ కూడా మీకు దానికి తగినట్టే ఇచ్చాడు. ఒక క్వశ్చన్కి ఒక మార్కు. దీంతో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు కొద్దిగా కష్టపడి చదివారంటే త్వరగా వచ్చేస్తుందండి. దీంతో నార్మలైజేషన్ మార్క్స్ కూడా ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేశాడు. నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఏం లేదండి, మీకు ఎగ్జామ్స్ అనేవి డిఫరెంట్ డేట్స్లో ఒక్కొక్కరికి ఒక్కో షిఫ్ట్లో అనేవి జరుగుతాయి. వాటిని అన్నిటినీ కొద్దిగా ప్యారలైజ్గా మీకు ఈక్వల్గా టఫ్నెస్ లెవెల్స్ బట్టి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. కొందరికి ఈజీగా వస్తాయి, కొందరికి టఫ్గా వస్తాయి. దాన్ని వీళ్ళు దానికి ఈజీగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట, టఫ్గా వచ్చిన పేపర్తో పోలిస్తే. దీన్నే నార్మలైజేషన్ అంటాము. మళ్ళీ మీకు ఇక్కడ ఎగ్జామ్స్కు షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చి ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ అయితే వాళ్ళకి 40% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అండ్ ఓబీసీ ఎస్సీ అయితే 30% తెచ్చుకుంటే చాలు, అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. మళ్ళీ వీళ్ళు దీంతో హైయెస్ట్ మెరిట్ బేస్డ్ మీద తీసుకుంటారు. దీంతో మెయిన్గా ఏమంటే వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ కావాలో అంతమందినే సెలెక్ట్ చేస్తారండి డైరెక్ట్గా. మీకు ఎక్స్ట్రా సెలెక్ట్ చేసేది అంతా ఉండదు. మీకు ఎంత అయితే కావాలో హైయెస్ట్ నుంచి వాళ్ళకి ఎంత కావాలో అంతే సిబిటి టెస్ట్ పెట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందండి.